సో ఏంటి వాట్ నెక్స్ట్? సార్ అదే సార్, డెఫినెట్గా ఎంత ఇరుకు సందులో పుట్టిన నదైనా కానీ చివరికి చేరవలసిన సముద్రం అనేటువంటి భావనలో ఉంటుంది. సో నేను ఇండస్ట్రీకి అడుగుపెట్టినటువంటి మొదటి రోజుల్లో మొదటి నుంచి నాకు కొంత నాటకాల మీద అనురక్తి ఉండి నాటకాల్లో పాల్గొన్న ఇదిలో నేను ఏమనుకున్నానంటే, సరే అన్నీ అనుకున్నంత వేగంగా చేయవలసిన అవసరం లేదు, బట్ ఏనాటికైనా సరే మనం ఒక మంచి సినిమా చేయాలి, దర్శకుడిగా ఒక మంచి సినిమా చేయాలన్నటువంటి కోరిక మాత్రం బలంగా ఉండేది. దానికి తగ్గ శక్తిని సంపాదించుకునే పనిలో ఉన్నాను సార్ నేను ఇప్పుడు. నేను చెప్పాను కదా సార్, ఆసక్తి ఉంది మొదటి నుంచి, ఆ శక్తి సంపాదించుకునే పనిలో ఉన్నాను సార్. బట్ అతి త్వరలో, అంటే మరీ ఇమీడియట్గా కాకపోవచ్చు కానీ సార్, అతి త్వరలో నేను సినిమా చేయాలన్న ఆలోచనలోనే ఉన్నాను సార్. నెక్స్ట్ అటువైపే అడుగులు వేస్తూ ఉన్నాను. అడుగులు వేస్తుంది మాత్రం అటువైపే సార్. అంటే ఆల్రెడీ అంటే దానికి తగ్గట్టు సింగిల్ లైన్లో ఆర్డర్స్ కానీ రెడీ చేసుకోవడం అలాంటివి జరిగాయి సార్. చాలా మంచి ఒక 10-12 కథలు రాసి ఉన్నాను సార్. ఓకే. ఎందుకంటే మనం ప్రయత్నం రాస్తూ, మీకు చెప్పాను కదా సార్, సాధన రాస్తూ రాస్తూ రాస్తూ, ఎందుకంటే మనకి ఇలా పట్టుకోగానే అలా చెప్పడానికి మనం భగవంతులం కాదు, భగవద్గీత చెప్పేసి ఇది ఇంతే అని చెప్పడానికి. సో మనం రాస్తూ రాస్తూ నేను భగవద్గీతలో రాసుకునే మాట ఒకటి ఉంది సార్. నా కథ రాస్తున్నప్పుడు నేను దాన్నే చాలా వర్క్ చేస్తూ ఉంటాను. కథ కాదు, మాట రాస్తున్నప్పుడు కూడా, పాట రాస్తున్నప్పుడు కూడా ఏం రాస్తుంటానంటే, కొన్ని అబద్ధాలు కలిపి ఒక కథగా రాస్తున్నాను. అవసరానికి ఇంకొన్ని అబద్ధాలు కలపడానికి నాకేమి ఇబ్బంది లేదు. ఇది నా భగవద్గీత సార్. పాట రాస్తున్నప్పుడు కూడా డైరెక్టర్ గారు వచ్చేదైనా ఇది మారుద్దామనంటే నేను మార్చేస్తాను సార్. ఎందుకు మారుస్తానంటే, ఆ పైన రాసింది కూడా అబద్ధమే, ఇది అబద్ధమే. అట్లీస్ట్ ఈ అబద్ధం ఎందుకు కావాలో అతనికి తెలుసు. తను ఒకటి కోరుకుంటున్నాడంటే తనకి ఏం కావాలో తనకు తెలుసు కదా, ఆ గౌరవం సార్. కథకు కూడా నేను అదే గౌరవం ఇస్తాను. కథలో నిన్న రాశాను, సీన్ బాగుంది, సరే ఇవాళ ఎందుకు మార్చేయాలని అట్లా ఆలోచించాను సార్. వర్క్ చేసుకుంటూ వెళ్ళి ఓ మంచి మాట కుదరాలంటే, ఇప్పుడు ఏదైనా ఒక మంచి మాట, శివుడు సాధ్యం, మనం సాధనం అనే మాట రావాలంటే దానికి ముందు ఒక 10-15 మాటలు వచ్చేసి ఉంటాయి సార్. వచ్చి కొట్టేసి ఆ మాటకు వచ్చి ఉంటాం. సో అట్లా నిరంతరం దాని మీద పనిచేస్తూ ఉన్నాను సార్. కొన్ని స్క్రిప్ట్స్ ఏదైతే ఉందో కథలుగా రాస్తున్నాను. నాకు ఎప్పటికైనా ఏంటంటే, సరే సినిమా ఇండస్ట్రీలో మన ప్రయాణం ఈశ్వరుడు ఎంతకాలం అనుగ్రహిస్తున్నంతకాలం జరుగుతుంది. ఆ తర్వాత నాకున్నటువంటి కోరిక ఏమిటాయంటే, నేను నవల రాయాలనేది ఒక కోరిక ఉంది. ఫ్రీ లిటరేచర్ రాయాలని, దానికి సంబంధించినటువంటి వర్క్ కూడా చేసుకుంటున్నాను సార్, ఇప్పటి నుంచి చేసుకుంటాను. గుడ్.